గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వ నాయకుల విమర్శలను ఖండించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విమర్శలను ఖండించిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వ నాయకులు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణం నందు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వ నాయకులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు విమర్శలను ఖండించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమన్వయకర్త ఎస్ఎల్ ఈరలకప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమన్వయకర్త ఎస్ఎల్ ఈరలకప్ప విమర్శలను ఖండించిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వ నాయకులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకి బ్రాండ్ అంబాసిడర్. ఇతను నేరస్తులకి ఓదార్పు యాత్ర చేయడం తప్ప దేశం కోసమో, రాష్ట్రం కోసమో, ప్రజల కోసమో, ప్రజా పోరాటాలు చేసిన వాళ్ళను ఏ రోజు ఓదార్పు యాత్ర చేసి ఇంటికి వెళ్ళి పరామర్శించినటువంటి సందర్భాలు లేవు. కేవలం ఇతని క్రైమ్ పార్ట్నర్సు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల్ని హింసించినటువంటి వాళ్ళని, ప్రజల్ని దోచుకున్నటువంటి వాళ్ళని ఓదార్పు యాత్ర చేయడం తప్ప రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళని ఏ రోజు ఓదార్చినటువంటి పరిస్థితి లేదు. ఇంతకు మించి దిగజారడనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఇంకా దిగజారుతూనే ఉన్నాడు. తెనాలిలో జరిగినటువంటి సంఘటన, పోలీసులు బహిరంగంగా కౌన్సిలింగ్ ఇవ్వడం, కరుడుగట్టిన నేరస్తులు, భూ కబ్జాదారులు, గంజాయి స్మగ్లర్లు, అనేకమైనటువంటి దోపిడీ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, హత్యా ప్రయత్నం చేసినటువంటి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, కరుడుగట్టిన నేరస్తులకి కులాన్ని ఆపాదిస్తూ, సాక్షిలో అసత్యపు మాటలు రాస్తూ దళితుల్ని నమ్మించేటువంటి ప్రయత్నం, దళితులకు అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు గారుస్తూ ఓదార్పు యాత్రకు పోవడం జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ మనస్తత్వానికి ఇదొక నిదర్శనం. అందరికీ నమస్కారము. మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు నిన్నటి దినం మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన లేనిపోని అపప్రచారాలు చేసినారు. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగుతూ ఉంది. దాదాపు సంవత్సరం అయినా కూడా ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో 2644 హత్యాకాండాలు జరిగినాయి. 500 మంది జైళ్లకు పెట్టినారు. 440 మంది సోషల్ యాక్టివిస్టులను దుర్మార్గంగా హింసించినారు. ఇందులో 79 మందికి జైళ్లలో పెట్టడం జరిగింది. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగిస్తూ ఉంటే మన గౌరవ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలిలో పరామర్శించడానికి వెళితే లేనిపోని అబద్ధాలు సృష్టించడం జరిగింది. అంటే ఎంఎస్ రాజు గారు, తెనాలి మీ అబ్బా సొత్తా అని అడుగుతున్నాను. మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించి మా యొక్క కార్యకర్తల పైన లేనిపోని కేసులు పెట్టి హింసకు గురి చేస్తుంటే కనీసం పరామర్శించడానికి కూడా పోతే మీరు అనేకమైనటువంటి అపప్రచారం చేస్తున్నారా? ఈ పోలీసులకు నేను హెచ్చరిస్తున్నాను. ఒక్కవేళ ఆయన ఏదో గంజాయి కేసులు అంటున్నారే మా తెనాలిలో ఉన్నటువంటి మా దళిత సోదరుల పైన, గంజాయి కేసులు ఉన్నట్లయితే డాక్టర్ రిపోర్ట్ మీ దగ్గర ఉందా? దానిని నిరూపించినారా? ఏ ఒక్కటి చేయకుండా తెలుగుదేశం నాయకుల మాటలు విని చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుటిల యంత్రంతో మీరు ఈరోజు దళితులైనటువంటి తెనాలిలో ఉన్నటువంటి మన దళితుల పైన బజారులో, నడి రోడ్డులో విచక్షణారహితంగా కొట్టడం ఎంతవరకు సమంజసమని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఒకవేళ కేసులు ఉండొచ్చు, కేసులున్నంత మాత్రము
పోలీసులకు ఆ విధమైనటువంటి అధికారం లేదు. చట్టాలున్నాయి, కోర్టులున్నాయి, దానిని చూసుకుంటారు. ఈరోజు ఎంఎస్ రాజు గారు 52 కేసులున్నాయి నీ పైన. నిన్ను నడి రోడ్డులో పోలీసు వాళ్ళు చితకబాదితే అది ధర్మమా? నీలాగే వాళ్ళు కూడా మనుషులు కాదా? అంటే నువ్వు చేసినంత మాత్రము మంచిది, వాళ్ళు చేస్తే దుర్మార్గమైనటువంటిదా? మీ పాలన నిజంగా దుర్మార్గమైనటువంటి పాలన. ఇన్ని రోజులైంది, ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదు. మీరు పోతున్నారు జనాలకు మంచి చేసినామని. నిజమైనటువంటి మనుషులైతే, నిజమైనటువంటి ఎమ్మెల్యేలైతే సవాల్ విసురుతున్నాను. ఎక్కడైనా ఒక డేట్ పెట్టుకో, ఒక టైం పెట్టుకో, ఏ గ్రామానికైనా పోయి వెళదాం, ప్రతి గడప గడపకు అడుగుదాం. మన జగనన్న గారి పరిపాలన, సంక్షేమ పథకాలు బాగా అందినాయి. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఈ దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు మాకు ఖాతాలకు వేసినటువంటి దాఖలాలు లేవు అని అందరూ నిన్ను, మీ ప్రభుత్వాన్ని తిట్టున్నది సర్వసాధారణం. మీరు నోటికొచ్చినట్ల అధికారం ఉందని, పోలీసులు మా పక్క ఉన్నారని విర్రవిగటం మంచి పద్ధతి కాదు. కడపలో మానాడు చేస్తారే, అది మగతనం కాదు. జగనన్న ఏ విధంగా బటన్లకి రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, చేనేత కార్మికులు అందరికీ అకౌంట్లలో బటన్ నొక్కి డబ్బు వేసినారే, మా జగనన్న టైపు మీరు అకౌంట్లలోకి డబ్బులు వేస్తే ఆ రోజు మీరు నిజమైనటువంటి పాలకులని ఈ రాష్ట్రమంతా మారుమ్రోగుతుంది. ఎక్కడ చూసినా మీ అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వారు ఈ రాష్ట్రంలో వారి జోలికి, వాళ్ళ జతకు ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు, మీకైతే ఈ ప్రజలు తగినటువంటి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయడం అనేది ఎక్కడా జరగలేదు. కేవలం మన పని జరగలేదని, మేము చెప్పినట్లు వీళ్ళు వినలేదని, మాకు సహకరించడం లేదని అనేకమైనటువంటి ఆరోపణలతో 199 మంది ఐఏఎస్ ఐపీఎస్లను వీఆర్ఓలో ఉంచినారు. వీళ్ళందరినీ చట్టాన్ని, సమాజంలో ఏ విధంగా ఉండాలి అని చట్టాన్ని చట్ట రూపంలో తీసుకోండి. ఈరోజు మీలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చేయలేదు మన జగనన్న గారు. అందుకోసమే జగనన్నని తిట్టేది తప్ప అభివృద్ధి మీరు ఎక్కడా సాధించలేదు. మీరేమో అనుకుంటున్నారేమో, మంచిగా పరిపాలన చేసినాము, మంచిది, జనాలందరూ మా పక్క ఉన్నారు అని అనుకుంటున్నారేమో. మీ అక్రమాలు అంతా బయటపడుతున్నాయి. అక్రమంగా సంపాదన చేసినటువంటి డబ్బులు లిక్కర్లో భాగాలు తీసుకుంటున్నారే. ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ వరకు, చంద్రబాబు నాయుడు వరకు మద్యం వాటాలో పోతున్నాయి. మీరందరూ ఆలోచన చేస్తున్నారు. జనాలు లిక్కర్లో వాటా వస్తుంది, మీకు ఇసుక దాంట్లో వాటా వస్తుంది, పోలీసు వాళ్ళు కమిషన్లలో కూడా మీకు వాటా ఇస్తున్నారు. ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప వేరొక మన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఎక్కడా కనబడుతుండలేదు. ఇది ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలు క్షుణ్ణంగా దీనినంతా గమనిస్తూ ఉన్నారు. మీలాంటి ఈరోజు ఎన్నికలు పెట్టిన మీ చంద్రబాబు నాయుడిని ఇంటికి సాగనంపడానికి మన ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. ఎంఎస్ రాజు గారు అధికారం ఉందని అధికార మతంతో అధికారుల్ని, ప్రజల్ని, నాయకుల్ని, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చితగబాదుతున్నారు. పోలీసులకు హెచ్చరిస్తున్నారు. మీరు అతను మనోడు కాదు, ఇతన్ని ఇది చేయండి అని. మీరు నిజంగా
ఎంఎస్ రాజుకు ఒకటే సవాల్ విసురుతున్నాను. 2029లో నువ్వు మొగోడైతే ఈ మడక్సిర నియోజకవర్గంలో ఉండు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ముందరం నేను ధైర్యంగా తిరుగుమడి చూస్తాను. ఈరోజు బలిపశువులు చేసి ఎక్కడో 29లో నీవు దాక్కుంటావు. మన ప్రాంత ప్రజలు చాలా బుద్ధివంతులు, చాలా మంచివాళ్ళు, అంతా గమనిస్తూ ఉన్నారు. సంవత్సరం కాలేదు, సైకిల్లో తిరిగినటువంటి రాజు ఈరోజు క్వారీలు కట్టుకున్నావు, 5-6 జీప్లు వస్తున్నాయి, లక్షల్లో కోట్లలో వ్యవహారం చేస్తున్నావు. ఇదంతా ఎక్కడొచ్చింది? నువ్వు అక్రమ సంపాదనే, భూ కబ్జానే. నిన్న మొన్నటి వచ్చినటువంటి నువ్వు పెద్ద ఆఫీస్ బంగ్లా కట్టుకుంటావా? ఎక్కడా నీకు? ఏదో ఎవరు మాట్లాడలేదు, ఊరుకున్నారు అంటే విర్రవీగుతున్నావా? మా జగనన్న గారి దాంట్లో 10% కూడా మీరు సంక్షేమ పథకాలు చేసినటువంటి పాపాన పోలేదు. ఏం మాట్లాడతారా మీరు? నెలకు ఒకసారి 2 సార్లు వచ్చేది మడచిరలో, గిర్రమని తిరిగేది, హాయ్ బాయ్ అనుకునేది, వసూలు దందా చేసుకుని వెళ్ళిపోయేది. ఇదేనా మీ పని? సంక్షేమం అంటారు. మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సమాధి కట్టినటువంటి వాళ్ళు ఎవరప్ప అంటే ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు అని మేమైతే గంభీరంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఎంఎస్ రాజు గారు నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడు. నీ యొక్క మాటలు సభ్య సమాజం అంతా చూస్తూ ఉంది. సమయాని కోసం వెయిట్ చేస్తుంది. సమయం వచ్చిన తర్వాత ఇకెక్కడా కనబడవు, సింగనమలో ఉండాల్సిందే నువ్వు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజల మనస్సును నొప్పించకుండా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేయాలని హెచ్చరిస్తున్నాను. ఇండియా ఈజ్ ద డెమోక్రసీ కంట్రీ. అది నీకు తెలుసో తెలీదో ఈరోజు అధికారం ఉందని చలాయిస్తున్నావు. ఎవరైనా సరే 1, 2 చూస్తారు, 3వ దానికి నువ్వు కాదు, మీ అప్ప కాదు, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దించడానికి నడి రోడ్డులో ధర్నాలు, రస్తారోకాలు చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాము. ఏది ఏమైనా సరే మన కార్యకర్తల జోలికి వస్తే, అమానుషంగా మా కార్యకర్తలను బాధ పెడితే, హింసిస్తే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మన కార్యకర్తలకు అండగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడి నుంచి మంగళగిరి వరకుకైనా పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాను. జై జగన్, జై జై జగన్. రూపాయలు పెండింగ్ బిల్లులు ఉన్నా, అనేక రకమైనటువంటి ఇది ఉన్నా కూడా ఈరోజు మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అపారమైనటువంటి అనుభవంతో, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారంతో చెప్పినటువంటి అన్ని హామీలను దశల వారీగా నెరవేర్చినటువంటి కార్యక్రమం. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి 2019లో 2,000 రూపాయలు పెన్షన్ 3,000 రూపాయలు చేస్తానని చెప్పినాడు. ఎప్పుడు చేసినాడు జగన్మోహన్ రెడ్డి? 5 సంవత్సరాలకు 1,000 రూపాయలకి ఇచ్చినాడు. ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతానని చెప్పినాడు. సంవత్సరం 250 రూపాయలు. ఒకే ఉదాహరణ. చంద్రబాబు నాయుడుకు, జగన్మోహన్ రెడ్డికి ప్రజల పట్ల ఉన్నటువంటి గౌరవం, ప్రజల పట్ల ఉన్నటువంటి అభిమానం ఇదే ఉదాహరణ. నీవు 19 ఎన్నికల్లో 1,000 రూపాయలు పెంచుతారు, 2,000 రూపాయలు, 3,000 రూపాయలు చేస్తారని చెప్పి 5 సంవత్సరాలు 1,000 రూపాయలు పెంచినారు. అదే చంద్రబాబు నాయుడు 3,000 రూపాయలు పెంచారు, 4,000 రూపాయలు చేస్తామని చెప్పి అతను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 1,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత, అట్ ఏ టైం 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. దీనికంటే ఏముంటుంది చెప్పండి? మోసం ఏముంటుంది? ప్రజల్ని వంచి మోసగించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కేవలం 5 సంవత్సరాల్లో పోలీసులను అడ్డం పెట్టుకొని, పరదాలను అడ్డం పెట్టుకొని పాలించినాడే కానీ ఆయన ఎక్కడో ప్రజలు స్వేచ్ఛగా ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని దాఖలాలు లేవు. ఈరోజు ప్రతి నెల 1వ తారీఖు చంద్రబాబు నాయుడు ప్రజలు మమేకం అవుతున్నాడు.
వాళ్ళ యొక్క వృత్తిని ఏం వృత్తులు చేస్తున్నారు, ఏ విధంగా జీవనాధారం చేస్తున్నారని చెప్పేసి ఆలోచన చేసి పర్యటించే విధంగా తద్వారా గవర్నమెంట్లో మార్పులు తీసుకొస్తున్నారు, చట్టాలు చేస్తున్నారు. నీవు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ప్రజలకు పడిన దాఖలాలు ఉన్నాయా? నీవు సాక్షాత్ అమరావతిలో అసెంబ్లీకి పోవాలన్నా, సెక్రటేరియట్కి పోవాలన్నా మొత్తం ఆ అవతల ఇట్లంతా పరదాలు కట్టుకొని పోతూ ఉంటే నువ్వు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు కేవలం ఒక సంవత్సరానికే నువ్వు 10,50,000 కోట్ల రూపాయల అప్పులు దిగమింగి ఏమిటి ఖర్చు పెట్టినా లెక్కలే లేదు. ప్రభుత్వంలో 10,50,000 కోట్లు ఏమిటి ఖర్చు పెట్టిన ఇంతవరకు లెక్కలే లేవు. పెండింగ్ మిల్స్ అభివృద్ధి లేదు. ఆనాడంతా ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయమైంది అనమాట. ఈరోజు రోడ్లు ఎట్లున్నాయి? ఈరోజు ఒక్క మడక్సిరాలోనే అనేక మంది మదిగిరి రోడ్లో, గుంతలమైన రోడ్లో, పావగడ రోడ్లో ఎంతోమంది కాళ్ళు చేతులు ఎరుగొట్టుకొని ఎంతోమంది చనిపోయినారు. చిన్న ఉదాహరణ, ఒక ట్రాన్స్ఫార్మర్ నడి రోడ్డున ట్రాన్స్ఫార్మర్ అంటే రాజీవ్ గాంధీ సర్కిల్లో దాన్ని తీపిచ్చాక వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేత కాలేదు. కేవలం మన ఎమ్మెల్యే గెలిచిన తక్షణమే, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తక్షణం ఒక నెలలోపునే మరి అడ్డంకులు ట్రాన్స్ఫార్మర్ తీపించి మరి గుంతలతో మంచి బాగా రోడ్డు చేసినట్టు ఘనత మన కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. దీనికంటే ఏం కావాలా? ఎందుకంటే అనేకమైన కుంభకోణాలు చేసినారు మీరు. ఉదాహరణకు లిక్కర్ కుంభకోణంలో నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ లోపల పోయినారు. త్వరలో నీవు పోతా అని చెప్పేసి భయం అనమాట. ఆ భయానికి ఈరోజు వెన్నపోటు, మరియు పూట, ఆ పన్ను పూట అన్నట్టున్నా కానీ వేరే ఇదే కాదు. చంద్రబాబు నాయకత్వంలో కనీ విని ఎరగని రీతిలో ఈరోజు పరిశ్రమలు రాబోతున్నాయి. అతి మారుమూల ప్రాంతమైనటువంటి మడక్సిరాకి ఈరోజు సోలార్ పార్క్ దాదాపు 7,500 కోట్ల రూపాయలతో సోలార్ పార్క్ శాంక్షన్ అయి వచ్చింది. మరి దాదాపు 6,000 కోట్ల మొదటి దశలో 3,000 కోట్లు, రెండవ దశలో 3,000 కోట్ల రూపాయలతో డిఫెన్స్ ఫ్యాక్టరీ, మరి పరిశ్రమ విమానాల తయారీ యొక్క స్పేర్ పార్ట్ తయారు చేసే పరిశ్రమ వచ్చింది, శాంక్షన్ అయింది. ఇంకా భూములు కూడా కావాలని కోరుతున్నారు. రైతాంగం ఎన్నో సంవత్సరాల నుంచి బీర్లు పెట్టుకుంటే వాళ్ళకి ఈరోజు నెలకు సంవత్సరానికి 31,000 రూపాయలు ఇచ్చి భూములు లీజుకి తీసుకొని వాళ్ళకు సోలార్ తీసుకొచ్చి వాళ్ళకు ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమం, ఇన్ని కార్యక్రమం ఒక సంవత్సరంలో చేస్తూ ఉంటే ఒక్క మడక్సిరాలోనే ఇది యావత్ రాష్ట్రమంతా జరుగుతోంది. అమరావతి రాజధాని 63,000 కోట్ల రూపాయలు మొన్ననే మోడీ గారి చేతుల మీదుగా పనులు ప్రారంభించడం జరిగింది. 63,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి నయా పైసా లేకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ఇతర ప్రపంచ ఇతర ఆర్థిక సంస్థల సహకారంతో 63,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి సాక్షాత్ ప్రధానమంత్రితో మరి రీఓపెన్ చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు దక్కుతుంది. ఇవన్నీ చూసి ఓర్వలేకుండానే మీరు త్వరలో నేను జైలుకి పోతాను, నేను ఎట్లా అవకతవకలు చేసినాను ఈ కుటుంబ ప్రభుత్వం వదులుతూ మరి కోర్టులో ఈరోజు మీతో ఎంటున్నటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అందరూ జైల్లో ఉన్నారు, కోర్టులో ఉన్నారు. అందరూ మీరు చేసినటువంటి అరాచక పాలనకు, మీరు చేసినటువంటి రాక్షస పాలనకు ఈరోజు నీ ద్వారా అందరూ జైల్లో ఉండేటువంటి కార్యక్రమం. సో అవన్నీ బయటపడిపోతే శాశ్వతంగా నా పార్టీ ఇక్కడి నుంచి కనుమరుగవుతుంది. భయంతో ఈరోజు మరి వెన్నుపోటు కార్యక్రమం తీసుకొచ్చారు. దీనికి ప్రజల స్పందన నిల్. ఎక్కడ చూసినా నియోజకవర్గ వ్యాప్తంగా చేసి ఎక్కడ చూసినా 100 మందికి దాటలేదు అనమాట. ఎక్కడ చూసినా 100 మందికి దాటలేదు. మరి అటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి. మరి రామరాజ్యం ఈరోజు చంద్రన్న పాలన జరుగుతుందన్నమాట. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు పెన్షన్లు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు. బెడ్ మీద ఉన్నటువంటి వాళ్ళకు నడవలేని స్థితిలో ఉన్నటువంటి 15,000 రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తలేదు కదా. కేవలం చంద్రబాబు నాయకత్వం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం. పక్కనే కర్ణాటక పోవచ్చు, తమిళనాడు పోవచ్చు, ఎక్కడ కూడా 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. 1వ తేదీ ఉదయమే 6 గంటలకంతా ఉద్యోగి ఇంటి ముందు వచ్చి నిలబడతారు. అన్న తాత పెన్షన్ వచ్చింది, అవ్వ పెన్షన్ వచ్చింది, ఎక్కడ ఉన్నామని. ఇటువంటి కార్యక్రమం ఎప్పుడైనా ఉందా? ఎప్పుడు లేదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి రౌడీ షీటర్లకి ఆయన నైజమే అంత. ఎక్కడ పోయినా కూడా రౌడీజం, గుండాయిజం, వెన్నుపోట్లు కాదు గొడ్డలిపోట్లు ఈ దినమని పెట్టాల్సిండే. ఆయన గొడ్డలిపోటు దినం ఎప్పుడైతే వివేకానంద రెడ్డి ఏ నెల పోయింది ఆ నెలలో గొడ్డలిపోటు దినం పెట్టితే జనాలు అప్రిషియేట్ చేస్తాడు. మార్చిలో వివేకానంద ఎప్పుడైతే గొడ్డలితో మార్చి 14ని
నేను జగన్మోహన్ ఒకే సలహా చెప్తున్నాను. మార్చి 14నే గొడ్డలిపోటు దినంగా మీరు ఆచరించండి. మీ పార్టీ బాగుంటుంది. ఓహో, ప్రజలు మెచ్చుకుంటారు అప్పుడు మిమ్మల్ని. నిజంగా ఒప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. కదిరిలోనే కొని గొడ్డలిపోటుతో తన చిన్నాయని కేవలం అధికారం కోసం, సింపతి కోసం మరి చెప్పినటువంటి ఘనత మీ పార్టీకే దక్కుతుంది. సో మార్చి 14ని గొడ్డలిపోటు దినంగా మీరు పరిగణించాలా అని చెప్పి వైఎస్ఆర్ పార్టీకి నేను సలహా ఇస్తున్నాను. రామారావు ఉన్నప్పుడు ఆడబిడ్డలకు అందరికీ అధికారం ఇస్తే, ఆస్తిలో హక్కిస్తే, ఈరోజు తల్లిని చెల్లిని ఎంతైనా తల్లే కదా. 9 మాసాలు మోసినటువంటి తల్లి ఎంతో కష్టాలు పడి మమ్మల్ని పెంచితే తల్లికి మోసం చేసేది ఎక్కడైనా ఉందా? తల్లిని చెల్లిని కూడా వాడుకొని యూజ్ అండ్ త్రో. ఇది రాజకీయాల్లో కొంతమంది అంటూ ఉంటారు, నాయకుడు యూజ్ అండ్ త్రో రాయని. చెల్లెల్ని ఈ జైల్లో బాగా వాడుకొని రాష్ట్రం అంతా తిప్పి లాస్ట్కి ఆయన కూడా బాగా మీకుండా బజారు పడినట్టుంది కదా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దినదినాన్ని చర్చించుకుంటూ పాతకపోతున్న సందర్భంలో తల్లికి, చెల్లికి, చిన్నాయనికి అందరికీ మోసం చేసినాడు, కడానా చిన్నాయని చంపించినాడు అనేటువంటి ఇది దినదిన ప్రజల్లో బలంగా నాటకపోతుంటే దీని నుంచి తప్పించి దృష్టిని మరలించడానికే వెన్నుపోటు. దయచేసి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు కాదు, గొడ్డలిపోటు దినాన్ని మీరు ఆచరించండి. చెల్లెని తల్లిని ద్రోహం మోసం చేసినటువంటి దినాన్ని ఆచరించండి. ఏ డేట్లో అయితే నీవు శాశ్వత వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు ప్రకటించినావో ఆ దినాన్ని మీరు తల్లికి మోసం చేసిన దినంగా భావించండి. ఏ దినమైతే చెల్లెల్ని ఆ ఆస్తిలో ఆస్తిలో బాగా బయటికి నీకినావో అదో చెల్లికి ద్రోహ దినంగా పాటించండి. ఇవన్నీ 3 పాటిస్తే బాగుంటుంది అనమాట. ఇది సలహా ఇస్తున్నాము. ఏదేమైతేనే చంద్రబాబు నాయకత్వం బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. శాశ్వతంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పటికే దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరిగింది. ఒక్క మడకసిరాలోనే 7,500 కోట్ల రూపాయల పెట్టుబడి రావడం జరిగింది అనమాట. 7,500 ప్లస్ ఒక 6,000 దాదాపు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇంకా రాబోతున్నాయి. గాయత్రి కాలనీలో 2,500 ఎకరాల భూమి చూసినాం, అక్కడ కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి. మరి అనేకమైన పరిశ్రమలు వచ్చి శాశ్వతంగా కరూరు నుంచి రైతుల్ని యువకులను కాపాడాలి, యువకులకి ఉద్యోగాల ఉద్దేశంతో పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. దీన్ని హర్షించడంపై మీరు ప్రతిపక్షం ఎప్పుడే కానీ నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడే ప్రతిపక్షానికి ఆ గౌరవము విలువ ఉంటుంది. ఫస్ట్ ఈ దినాలు 3 తల్లిది, చెల్లిది, చిన్నాయిది ఈ పోటు దినాలుగా మీరు ప్రకటించాలని సదనం కోరుకుంటున్నాం. మరి నిన్ననే మన ఈర్లకప్ప పైన తగలండి మీరు, అది విడిచిపెట్టేసి ఎంఎస్ రాజు పైన ఎందుకు వస్తారు మీరు? ఎంఎస్ రాజు పైన అనవసరం వస్తే ఈ పార్టీ చూస్తూ ఊరుకూడదు, తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఒక నిజాయితీ పరుడు, ఒక నీతిమంతుడు, పేద ప్రజలంటే అపారమైనటువంటి గౌరవం మర్యాద ఉన్నటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి పైన అనవసరంగా నిందాపరణ చేయడం లేదు. నిరూపించండి, మేము ఎప్పటికీ ఎక్కడికైనా నిరూపించదానికి. మీరు ఎంఎస్ రాజుని అనవసరంగా అంటే సరిపోలేదు. ఇలాగప్ప నీవు మంచివాడే, కానీ నీవు చాలా దీంట్లో ప్రయాణం చేస్తున్నావు. నీకు చెప్పించేవాళ్ళు ఎవరూ అయ్యలేదు, నీకు చెప్పిస్తున్నారు, బాగా కోచింగ్ ఇస్తున్నారు. నిన్ను ఒక కన్వీనర్గా పెట్టారు, కేవలం కన్వీనర్ పోస్ట్ నుంచి ఎట్లా పీకేయాలని చూస్తున్నారు. ఫస్ట్ అది చూసుకొని కన్వీనర్ కాన్స్టిట్యూన్సీ కన్వీనర్ని భద్రంగా చూసుకొని అది కన్వీనర్ పీకేయడానికి అంతా పట్టులు పడుతున్నారు. ఈరోజు ఎంఎస్ రాజు గురించి తెలుగుదేశం కాదు మాట్లాడుతుంది, మాతోనే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, అన్న మంచి ఎమ్మెల్యేని పిలుచుకోవచ్చినారు మీరు, బాగా నిజాయితీ పరుడు, పేదవాళ్ళంటే కష్టపడి 5వ బట్ట కాసు ఇచ్చి 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి అని చేతి నుంచి ఆయన ఇచ్చి, మరి అటువంటి ఎమ్మెల్యే మీ వాళ్ళే పొగుడుతూ అంటే కళ్ళు కనపడతలేదా మీకు? చెవులు వినపడతలేదా? వైఎస్ఆర్ వాళ్ళే పొగుడుతున్నారు గ్రామాల్లో విచారించండి, వాస్తవాలు తెలుసుకోండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈరోజు మన ఎమ్మెల్యేని మంచి ఎమ్మెల్యే పిలిచి మాతో ఎంతోమంది ఉన్నారు లీడర్లు, మంచి ఎమ్మెల్యేని పిలుచుకోవచ్చినది. మరి ఎమ్మెల్యే అభివృద్ధిని మన ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాము. మీకు ఎప్పుడు కుయుక్త రాజకీయాలు, కుట్రల రాజకీయాలు, కుతంత్రాలు, రాక్షస రాజకీయాలు మీవి. మీ రాక్షస రాజకీయాలకు మేమేమి ట్రాప్ ఇన్కాము. సో మీరు దయచేసి ఎప్పటికైనా కానీ రేపటికైనా కానీ చూసి మాట్లాడండి. నిర్మాణాత్మక ప్రతిపక్షం పోస్తే మనం తప్పుకుంటే సర్దిద్దుకుంటాం. మనం తప్పు జరిగింది, తప్పే లేదు కదా. ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్లు ఎప్పుడు వచ్చినాయి? 5 సంవత్సరాల్లో మీరు ఒక డెవలప్మెంట్ చేసినారా? ఛాలెంజ్, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం.
5 సంవత్సరాలు మీ డెవలప్మెంట్ ఏమి, సంవత్సరంలో డెవలప్మెంట్ 5 సంవత్సరాలు కథ అవుతుంది. ఒక సంవత్సరంలో మేము ఎంత డెవలప్మెంట్ చేసాం నియోజకవర్గంలో, మీరు 5 సంవత్సరాలు ఏం చేస్తే దానికి రెడీగా ఉన్నారా మీరు? సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడతారు మీరు? సో దయచేసి ఇప్పటికైనా అవి మానండి, మంచి పద్ధతి కాదు. మంచి చేసాం మంచిదండి, చెడ్డ చేస్తే చెడు అనండి, మేము రెడీగా ఉన్నాం చెడ్డ చేస్తే సర్దిద్దుకోవడానికి. ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ బుద్ధి తెచ్చుకొని ఈరోజు మీరు చేస్తే 100 మంది కూడా లేరు. మీ దాంట్లోనే 116 ఇది అవసరమా మీకు అంతనా? సో ఇంకొక తూరి ఎమ్మెల్యేని విమర్శిస్తే సైన్స్ ఊరుకోలేదు అని ఈ సందర్భంగా చెప్తున్నాము. నిన్నటి దినం తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈర్లకప్పను నోటికి వచ్చినట్లు దుష్ప్రచారం చేశారు. ఒక సమన్వయకర్తను నిందించేటువంటి నైతిక హక్కులు, నైతిక విలువలు మీకుందా అని నేను అడుగుతున్నాను. ఎందుకు అలాంటి అపనిందలు వేస్తున్నారో ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు చెప్తున్నటువంటి కల్లిబిల్లి మాటలను, మీ నాయకుడిని ఒక మాట నిందానికి జరిగినటువంటి వాస్తవాలు చెప్పినటువంటి ఈర్లకప్ప పైన మీరు అనేక నిందలు వేస్తున్నారు. మీరు దళితులకు ఏం చేశారని నిందిస్తున్నారు ఈర్లకప్పని. ఏ నాయకుడైనా ఎస్సీ కాలనీలోకి పోయి చూసారా ఒక్కసారి ఏ విధంగా ఉందో దుస్థితి? మురికి నీళ్ళలో కాళ్ళు పెట్టకుండా ఇంటికి లోపలికి పోవలేనటువంటి స్థితిలో ఉంది ఎస్సీ కాలనీ. అలాంటిది అభివృద్ధి చేశాము, అది చేశాము, ఇది చేశామని కల్లిబిల్లి మాటలు చెప్పొద్దండి. ఈర్లకప్పను తిట్టేటువంటి నైతిక హక్కు కానీ మీకు ఎవ్వరికీ లేదు. ఒక వ్యక్తి, అతను రాష్ట్ర స్థాయి నాయకుడు, ఈర్లకప్ప నిందించకూడదు అని అంటున్నారే. రాష్ట్ర స్థాయి నాయకుని ఢీ కొట్టినటువంటి ఒక ఉపాధి కూలి ఢీ కొట్టారని మీరు మర్చిపోతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. భూతరాజ్, నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సార్ గారిని జగన్ నా కొడుకుని నిందిస్తున్నావు. అగడి కర్ణాటక బ్యాంక్ దగ్గర 10 రూపాయలు 20 రూపాయలకు అర్జీ రాసుకునే చిల్లర వెదవి నువ్వు జగన్మోహన్ రెడ్డి సార్ని అలాంటి మాటలు మాట్లాడతావా? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఖబర్దార్. ఏం చేశారు అభివృద్ధి కార్యక్రమాన్ని ఒకసారి ఆలోచించండి. మేమే దళితులకు చేశామని చెప్తున్నారు. మొన్న తిరుపతిలో జేమ్స్ కు మూత్రం తాగిచ్చి కొట్టితే అప్పుడు ఎక్కడికి పోయిందండి మీ దళితులు? తెలుగుదేశం పార్టీలో దళితులు లేరా? అప్పుడు డాక్టర్ ఉమే మహేశ్వరరావును కొట్టి చంపినప్పుడు ఎక్కడికి పోయారు మీ తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు? అప్పుడు లేరా తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు? ఇదేనా మీ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి దళితులకు న్యాయం? రాష్ట్రంలో దళితుల పైన అరాచకాలు, అన్యాయాలు, అక్రమ కేసులను బనాయిస్తున్నారే. ఇదేనా మీ పార్టీ నేర్పినటువంటి క్రమశిక్షణ? మీరు ఒక్కసారి ఆలోచించండి. దళితులకి అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని అంత దూరం ఎందుకు? మన అగళి మండలంలో ఏం చేశారని దళితులు నేను ప్రశ్నిస్తున్నాను. గత ప్రభుత్వంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తుంటే 11 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తే 7 మంది దళితులు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు అది లేదు. ఎంతమంది చేస్తున్నారు? 2 3 పనిచేస్తున్నారు. దాన్ని ఆలోచించండి. అక్కడ మీ గమనాన్ని పెట్టండి. గడిచిన కాలంలో ఎంతమంది దళితులు వాలంటరీగా పనిచేశారు? వారి కడుపు కొట్టారు. రేషన్కు ఎండి ఆపరేటర్లుగా ఎంతో మంది దళితులు పనిచేశారు. వాళ్ళని ఈరోజు వీధి పని చేశారు. అక్కడ తెలీదా మీకు దళితులపైన ప్రేమ? అక్కడ తెలీదా మీకు కపటమైన ప్రేమ? ఒక్కసారి ఆలోచించండి. ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం? ఒక ముఖ్యమంత్రి అనే స్థాయి నాకుందా? ఒక సమన్వయకర్తను నిందించేటువంటి స్థాయి మనకుందా అని ఒకసారి మీరు ఆలోచించాలి. అగళి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక మడకశిర సమన్వయకర్త ఈర్లకప్పను వాడు వీడు అని సంబోధిస్తున్నారు. అన్నా, మీకు ఒకటే చెప్తున్నా, మీరు ఒక తాలూక్ స్థాయి, జిల్లా స్థాయి లీడర్ను మాట్లాడేటప్పుడు ఎలాంటి గౌరవంతో మాట్లాడిస్తున్నాం, ఎలాంటి మాటలను మాట్లాడుతున్నాం అని ఆలోచించుకొని మాట్లాడాలి. ఇలాంటి మాటలు మీకు తగవు. రాబోయే కాలాలలో మన సమన్వయకర్తను కానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవరిపైన అవాకులు చవాకులు పేలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరు ఊరుకుండే ప్రసక్తి లేదు. తిరుగుబడ్డం ఖాయం.
అభివృద్ధి చేశాము, ఒక గంటలో ఫోన్ చేసిన గంటలో నీళ్లు వేపిస్తున్నాం, బోర్ వేపిస్తున్నామంటున్నారే. అగళి గ్రామ పంచాయతీలో త్రాగునీరు లేక 20 రోజులయ్యింది. ఒక్క బిందె వచ్చేసి 15 రూపాయలు పెట్టి పేదవాళ్ళు కొంటున్నారంటే వారి పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి ఆలోచించాలి. దాని గురించి గమనం పెట్టండి, దాన్ని అభివృద్ధి చేసి చూపించండి. నీళ్లు ఇవ్వండి చాలు, అది అభివృద్ధి అంటే. నీళ్లు లేక అల్లాడిపోతున్నారు, అది తెలుసుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులారా. గత ప్రభుత్వంలో మన తాలూకులో 5 మండలాలు ఉంటే ఒక మండలానికి ఒక అంబులెన్స్ ఉండేది, 108. ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఒకటి ఉంది తప్ప ప్రతి ఒక్క మండలంలో ఉన్నటువంటి 108లు రద్దు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేమో చెప్పారు, ఒక రోజులో అక్కడ రోడ్డు వేపిస్తున్నామని, రోడ్డు పనులు చేపిస్తున్నామని చెప్తున్నారు కదా. అది పొలానికి పోవడానికే రోడ్డు వేపిస్తున్నారే కానీ నరసంబూది నుంచి గ్యాగనపల్లి పోయే రోడ్డు ఏ దుస్థితిలో ఉంది ఒక్కసారి ఆలోచించారా? ఒక గాయత్రి కాలనీ పోయేటువంటి రోడ్డు ఏ దుస్థితిలో ఉంది ఒక్కసారి వదిలి చూడండి. ఎన్నిసార్లు ఆ గ్రామ ప్రజలు మొరపెట్టుకున్నారో మీ చెవిన పడినటువంటి ఇది లేదు. ఆ రోడ్డు వేశారే కానీ ఆ గురుసాంగనపల్లి దగ్గర వేసినటువంటి రోడ్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పొలానికి వెళుతుంది తప్ప పేద ప్రజలకు కానీ ఊరికి కానీ ఏమాత్రం ఉపయోగం లేదు. అలాంటి మీ సొంత ప్రయోజనాలకు చేసుకున్నటువంటి పనులని, రాజకీయాలు చేస్తున్నటువంటి పనులని పేద ప్రజల కోసం చేశాడని ఊరికి అబద్ధపు కల్లిబుల్లి మాటలు చెప్తున్నారే తప్ప ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఒక్కటి కానీ మీరు చేయలేదు. అలాంటి మీరు సమన్వయకర్తని తిట్టడం సమంజసం కాదు. ముఖ్యంగా నిన్నటి రోజు కొంతమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు మన జగన్మోహన్ రెడ్డి గారి పైన, అదేవిధంగా మన సమన్వయకర్త ఈర్లకప్ప పైన నోటికి వచ్చినట్లు, వైసీపీ పార్టీ నాయకుల పైన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అందులో భాగంగా టీడీపీ నాయకులకు ఎంఎస్ రాజు బ్రాండ్ ఎట్లో మన వైసీపీ నాయకులకు ఈర్లకప్ప బ్రాండే, మాకు కూడా అదే బ్రాండే. అది తెలుసుకోవాల నాయకులు, టీడీపీ నాయకులు మాట్లాడేటప్పుడు. టీడీపీ నాయకులకు టీడీపీ ఎలా ముఖ్యమో వైసీపీ నాయకులకు వైసీపీ అదే రకంగా ముఖ్యమే. దీనిని అదేవిధంగా ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు ఎవరికి ఇస్తున్నారు? ట్రాన్స్ఫార్మర్లు టీడీపీ నాయకులు వత్తాసు పలికిన వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ ఇస్తున్నారు. సీనియారిటీ ప్రకారంగా ఆడిస్తున్నారు. 2 సంవత్సరాలైనా టీసీ రాదు, విద్యుత్ డబ్బా రాదు. అది తెలుసుకోండి ఫస్ట్, ఎవరికి ఇస్తున్నారు ఏమి అనేది. అభివృద్ధి అంటారు, అభివృద్ధి వైసీపీ నాయకులకు అభివృద్ధి తెలియదు అంటున్నారు. ఏమి వైసీపీ నాయకులకు అభివృద్ధి ఎందుకు తెలీదు? మీకైతే తెలుసా? ఏమి వాలంటీర్లు తీసేయడం అభివృద్ధా? అదేవిధంగా రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టడం అభివృద్ధా? అదేవిధంగా 50 సంవత్సరాలకు బీసీలకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి తీసేయడం అభివృద్ధా? అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు, ప్రతి ఇంటికి 1,000 ఇస్తానని చెప్పడం అభివృద్ధా? చెప్పి ఎగ్గొట్టడం అభివృద్ధా? అదేవిధంగా చదివిన పిల్లలకు జాబు ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని ఎగ్గొట్టడం అభివృద్ధా? అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వకపోవడం అభివృద్ధా? రేషన్, ప్రతి ఇంటికి రేషన్ అందిస్తున్న బియ్య బండ్లను ఆపడం అభివృద్ధా? ఇలాంటివి చెప్పుకుంటూ పోతే మండలాల్లో దండిగా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే నెల రోజులైంది తాగునీటి లేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలంతా. మండలంలో మిత్ర అందిస్తున్న వాళ్ళు యాడిపోయినారో తెలియదు, పత్తా లేదు. అది చూసి తెలుసుకోండి మీరు, అది చేయండి ఫస్ట్. ఆమెట అభివృద్ధి మాట్లాడదాము. మీరు కావాల్సింటే ఎక్కడైనా పిలవండి, వస్తాం మేము, అభివృద్ధి గురించి మాట్లాడదాము. మీరేం చేస్తున్నారు ఏమి అనేది తెలుస్తుంది. ఎవరైనా సోషల్ మీడియాలో ఇది చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడము, అదే అభివృద్ధి? తెలుసుకోండి అభివృద్ధి అంటే ఏమి, మీరు తెలుసుకోండి ఫస్ట్.
మన వైసీపీ నాయకుల పైన బురద జల్లడం ఆపండి. ఇప్పటికైనా మీరేం చేస్తున్నారో మీరు తెలుసుకోండి. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోండి. మీరు తెలుసుకోండి, మాట్లాడండి అయ్యా. మీరేం చేస్తున్నారో తెలుసుకోండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రజలంతా గమనిస్తున్నారు, అది తెలుసుకోండి ఫస్ట్. ఆమెట వేరే పైన మాట్లాడడం నేర్చుకోండి.